సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. ఇది పూజా సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, మన మనసుకు సేద తీర్చు సమయమిదే. రండి పాల్గొందమో, రండి రక్షణ పొందుదమో, రండి పాల్గొందమో, రండి రక్షణ పొందెదమో, రండి రక్షణ పొందెదమో. ఇది పూజా సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభు ఒసగిన బలి, పరివర్తన కలుగొటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభు ఒసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందమో, రండి రక్షణ పొందెదమో, రండి పాల్గొందమో, రండి రక్షణ పొందెదమో, రండి రక్షణ పొందెదమో. ఇది పూజా సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. గొల్లలు వెంటనే వెళ్ళి మరియమ్మను యేసేపును తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈరోజు మనం తిరుకుటుంబ పండుగని కొనియాడుతూ ఉన్నాం. మరియా జోజప్ప గారు యేసు ప్రభు నివసించినటువంటి కుటుంబం, ఈ భూమి మీద పవిత్రమైనటువంటి కుటుంబం. ఆ తిరుకుటుంబ ఆదర్శాన్ని మన కుటుంబ ఆదర్శంగా మనం చేసుకొని మన మాటల ద్వారా చేతల ద్వారా ప్రభువుని మహిమపరచడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నామో ఒకసారి పరిశీలించుకునేటటువంటి సమయం. జ్ఞానస్నాన సమయంలో ముఖ్యంగా మన బిడ్డలకి జ్ఞానస్నానం ఇప్పించే క్రమంలో ఆ దివ్య సంస్కారమందు మనం దేవునికి వాగ్దానం చేస్తాం, ప్రమాణం చేస్తాం. మన బిడ్డలని విశ్వాస పదంలో పెంచి తన మహిమకు అనుగుణంగా ఈ లోకంలో జీవించే
బాధ్యతని చేసేటటువంటి బాధ్యతని మనం స్వీకరిస్తున్నాము అని చెప్పి మనం వాగ్దానం చేస్తాం, దేవునికి మాట ఇస్తాం. మనం వాగ్దానం చేయడం, మాట ఇవ్వడం అనేది ఎలాంటి పరిణామాన్ని మనకి ఆస్వాదిస్తుందో మనందరికీ తెలుసు. ఈ తిరుకుటుంబ పండుగ రోజున మన ఈ బాధ్యతని ఎలా నెరవేరుస్తున్నాము అనేది తల్లిదండ్రులుగా, పెద్దలుగా మనం ఆలోచించాల్సినటువంటి సమయం. మన బిడ్డలకి కావలసినటువంటి ఎన్నో ఏర్పాట్లు ముందు చూపుతో మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మధ్యలో ఒక చిన్న సంఘటన. ఓ అబ్బాయి అడుగుతున్నాడు, పెళ్ళై ఇక కొన్ని రోజుల్లో లేదా ఒక నెలలో ప్రసవానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఆ అబ్బాయి తండ్రి అడుగుతున్నాడు, నేను పుట్టబోయే బిడ్డ కోసం ఎలా ప్లాన్ చేయాలి, ఏమేం చేయాలి అన్న ఆలోచనని తను వెల్లడించాడు. పుట్టకముందే మరి మనం దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడిపిస్తామని వాగ్దానం చేసినటువంటి మనం మన బిడ్డల కోసం ఎలాంటి ప్రణాళికలు, విశ్వాసంలో ఎదగడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నామా? ఈ ప్రాపంచిక విద్య కోసం, ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసేటటువంటి మనం నిత్య జీవాన్ని మన బిడ్డలకు అందించడంలో మనం ఏ మార్గంలో నడుస్తున్నామో ఈ తిరుకుటుంబ పండుగ రోజున మనల్ని మనం ప్రశ్నించుకొని, ఒకవేళ సరి అయిన మార్గంలో ఉంటే దేవుడికి వందనాలు, లేదంటే మన బిడ్డలని సరిదిద్ది విశ్వాస పదంలో పెంచడానికి కావలసిన బలాన్ని మనకి ప్రసాదించమని, ముఖ్యంగా తల్లిదండ్రులుగా మన బాధ్యత మన బిడ్డలకి ఆదర్శంగా ఉండడం. ఓ తండ్రి నిత్యం తాగుతూ చెడు వ్యసనాలతో ఇంట్లో ఉంటే బిడ్డలు బాగా ఉండాలి అంటే అది పొరపాటు. తండ్రిగా నా బాధ్యతని నేను నెరవేర్చినప్పుడే బిడ్డలు సరియైన మార్గంలో ఉంటారు. అందుకే తల్లిదండ్రులుగా ఈరోజు మనకి తన కృపా వరప్రసాదాలని మన కుటుంబానికి మనకి దయచేయమని ప్రార్థన చేద్దాం. అలాగే రెండవ అంశం, ఈ 2025 సంవత్సరాన్ని పరిశుద్ధ పాపు గారు జూబిలీ సంవత్సరంగా ప్రకటించారు. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎన్నో కార్యక్రమాలని చేపట్టబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన విశ్వాసాన్ని పటిష్టపరచడానికే కానీ విచ్ఛిన్నం చేయడానికి కాదు. మనం బలపడాలి. ఎదిగే మొక్కకి ఎరువేసినప్పుడు ఏ విధంగానైతే అది బలంగా ఎదుగుతుందో, అదేవిధంగా మన క్రైస్తవ విశ్వాసాన్ని పటిష్టపరచడానికి ఈ జూబిలీ సంవత్సరం, ఈ జూబిలీ కార్యక్రమాలన్నీ కూడా మనందరికీ ఉపయోగపడాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పాపు గారు సంవత్సరానికి అనేక ప్రణాళికలని రచించారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ప్రణాళికని మనం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు. బట్ వీటన్నిటిలో మనం పాల్గొని దేవుణ్ణి మహిమపరుస్తూనే దేవుడికి వందనాలు తెలియచేస్తూ ఆ రక్షణ మనం పంచుకొని ఈ లోకంలో యేసుప్రభు సంపాదించిన రక్షణ శిలువ బలి యాగాన్ని మనం పంచుకొని మోక్ష భాగ్యం పొందడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ఈరోజు మనం అర్పించే ఈ దివ్య బలి యోగ్యంగా నెరవేర్చడానికి మనం చేసిన పాపాలు, ముఖ్యంగా మన బిడ్డల పట్ల మనం చూపించినటువంటి నిర్లక్ష్యానికి మన్నింపు దయచేయమని ఆ భగవంతుని కోరుకుందాం. దివ్య బలి పూజలు. గాలి చిన్నపరెడ్డి దివ్య తెరెస గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేలు కొందన తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో దేవుడి కుటుంబాన్ని దీవించాలని
కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మరియు మరణించిన గాలి జ్వానేశ్ రెడ్డి అన్నమ్మ గాలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని తల్లి ఆరోగ్యమాత ప్రార్థన సహాయం కోరుతూ అర్పించి పూజ. మాదాసి ప్రసాద్ అమలా గారి కుటుంబంలో గడిచిన కాలంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలు ప్రణీత్, అర్పిత, అగస్త్యను దీవించమని, పిల్లలు చేసే ప్రతిభను దీవించి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని, కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చమని తిరుకుటుంబ పేరిట అర్పించి పూజ. మరణించిన గురువుల, మఠకన్యల, విశ్వాసుల మరియు ఉత్తర స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి తెచ్చమని ఒక కుటుంబం అర్పించి పూజ. గోపు ఆనందమ్మ గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేలకు వందనాలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో కూడా కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని, చేసే ప్రతి పని దీవించి ఆశీర్వదించమని తిరుకుటుంబ పేరిట అర్పించి పూజ. పాశం ప్రదీప్, రవీనా గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేలకు వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు వారి వివాహ వార్షిక సందర్భంగా దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి కాపాడాలని, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని, అదేవిధంగా వారి కూతురు కృతికా శ్రీని దీవించి ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని తిరుకుటుంబం పేరిట అర్పించి పూజ. గుర్రపు సంతోష, ప్రవీణ్, రీనా గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేలకు వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలు ప్రేరణ తేజ్, అన్వితలను దీవించాలని, పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని చిన్నారి బాలయేసు పేరిట అర్పించి పూజ. జి స్వరాజ్యం, నాగమణి గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేలకు వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని అఖిల, అక్షిత, మిర్లను దీవించి చేసే ప్రతి పని దీవించి ఆశీర్వదించమని చిన్నారి బాలయేసు పేరిట అర్పించి పూజ. ఏరువ సుధాకర్ రెడ్డి, విజయ నిర్మల గారి కుటుంబంలో గడిచిన కాలమంతయు దేవుడు చేసిన సకల మేళ్ళకు వందనాలు తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని, చేసే ప్రతి పని నిరంతరంగా ఆశీర్వదించమని చిన్నారి బాలయేసు పేరిట అర్పించి పూజ. లింగంపల్లి కవితకు మంచి ఆరోగ్యం కోసం మరియు కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం కోసం, కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చమని, చేసే ప్రతి పనిలో దేవుని సహాయం కోరుతూ చిన్నారి బాలయేసు పేరిట అర్పించి పూజ. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, కరుణామయ, ఓ దయామయ, కరుణామయ, ఓ దయామయ, నాపై దయ చూపు, నన్ను క్షమించు. యేసయ్యా, నా యేసయ్యా, నాపై దయ చూపు, నన్ను క్షమించు. యేసయ్యా, నా యేసయ్యా, నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా.
దయాపరుడవు నీవే, కృపాకరుడవు మన్నింపు కోరి నేను మారు మనసు పొందితే. నీవే దయాపరుడవు నీవే, కృపాకరుడవు మన్నింపు కోరి నేను మారు మనసు పొందితే. పాపినని శిక్షింపక మన్నించువాడవు, పాపినని శిక్షింపక మన్నించువాడవు. నీ ప్రేమను కృపను వర్ణింపతరమా, నాపై దయచూపుము, నన్ను క్షమించుము. యేసయ్యా నా యేసయ్యా, నాపై దయచూపుము, నన్ను క్షమించుము. యేసయ్యా నా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి, దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము. మన ప్రభునామం, మన ప్రభునామం స్తుతించెదము. మన ప్రభునామం మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. మా పాపాలను మోసిన ప్రభువా, మా పాపాలను మోసిన ప్రభువా, ప్రార్థన వినుమా, దయచూపుమయా, ప్రార్థన వినుమా, దయచూపుమయా. మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తు కృపా
ప్రక్కకుంచున్నావో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నావో ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా, పరిశుద్ధుడవు నీవే ప్రభువా. ప్రార్థన వినుమా, ప్రార్థన వినుమా, దయచూపుమయా, ప్రార్థన వినుమా, దయచూపుమయా. మహోన్నతమున మన దేవునికి మహిమ, మహిమ, మహిమ. మహోన్నతమున మన దేవునికి మహిమ. మహిమా 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 మహిమా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీరు మీ పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితములోని ప్రేమ బంధనములకు నైతిక విలువలకు గొప్ప ఆదర్శముగా చేసితివి. ఈ సత్యమునే స్మరణ చేసుకొనుచు మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచు ఉన్నాము. యేసు మరియ యేసేపు జీవితమున కుటుంబ జీవితము ఆదర్శము అనుసరించు మేము మానవ ప్రేమలోని పావిత్ర్యము కుటుంబపు విలువలు గొప్పతనమును గ్రహించి సంతసించుదుముగాక. కడిన మీ స్వర్గపు నివాసములు చేరి శాంతి సమాధానములను బహుమాతముగా పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సమూవేలు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండును. పరిశుద్ధ తిరుకుటుంబ మహోత్సవము. మొదటి పట్టణము సామువేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు మరియు 24వ వచనము నుండి 28వ వచనం వరకు. సామువేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు మరియు 24వ వచనము నుండి 28వ వచనం వరకు. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డను అడిగి తిని అనుకుని శిశువుకు సమూవేలు అని పేరు పెట్టెను. ఎల్కానా ప్రభువుకు బలి అర్పించి వ్రతము తీర్చుకొనుటకు మరలా కుటుంబముతో బయలుదేరెను. కానీ అన్న వెళ్ళలేదు. ఆమె ఎల్కానాతో, నేనిప్పుడు రాను, పాలు మానిన పిదప బాలును కొనివచ్చి యావేకి సమర్పింతును. ఆ పిమ్మట వాడు యావే సన్నిధిలోనే
ఉండిపోవును అనెను. అంతటా అన్న బాలును తీసుకొని 3 ఏండ్ల కోడెదూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తెడు ద్రాక్ష సారాయంతో షిలోలోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడింకను పసివాడు. అచ్చట దూడను వధించి బలి సమర్పించిన పిదప అన్న బాలుని వెంటబెట్టుకొని ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగింపవలెను. మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించి తిని, ప్రభువు నా మనవి నాలించి నా కోరిక తీర్చెను. కావున నేనీ పసికందును ప్రభువుకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండును అనెను. అంతటా వారు ప్రభువునకు మొక్కిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహంలో నీరుగా, నా ఆకలిలో మన్నాగా, దాహములో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా. యేసు వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. ధరణిలో పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి. పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటే రాజమేలుచుండగా వెలుగై అవతరించితివి. చీకటి పారద్రోలితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసు క్రీస్తువా, నీ గాయాలతో మాకు మంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు.
పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరగా ఉంది. రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 21వ వచనం నుండి 24వ వచనం వరకు. ప్రియులారా, తండ్రి మనలను ఎంతగా ప్రేమించునో చూడుడు. ఆయన మిక్కిడమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటుమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు ఉనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందదము. ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామము ఆయన యందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారమే కావాలనని దేవుని శాసనము. దైవ శాసనముకు విధేయులకు వారి దేవుని యందును దేవుడు వాని యందును ఉందురు. ఆయన మనకు ఒసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే మా రక్షకుడవు, నీవే మా మోక్ష మార్గము, నీ నామముననే రక్షణ కలదు, నీ నామముననే రక్షణ కలదు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లుకాసు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లుకాసు గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుండి 52వ వచనం వరకు. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏండ్ల వయసు కలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప్ప వారు తిరిగి ప్రయాణమయ్యిరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరగరైరి. యేసు యాత్రికుల సమ్మూఖంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెదికి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చొని ఉండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయిచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములు వినిన వారు ఆయన వివేకమునకు విస్మయం పొందిరి. యేసును చూసిన తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకేలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయేరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమునందును ప్రాయమునందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మెస్సి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ 3 రకాల కుటుంబాలు తెలుసు. నేను ఇంతకుముందు చెప్పాను. మొట్టమొదటి కుటుంబము పిత, పుత్ర, పవిత్రాత్మ. ఇక మనకు తెలిసిన 2వ కుటుంబము తిరు కుటుంబము. ఈరోజు మనం చేసుకుంటున్న ఒక గొప్ప పండుగ. ఈ తిరు కుటుంబంలో యేసు మరియా యోసేపులు కలిసి జీవించిన ఓ గొప్ప కుటుంబము తిరు కుటుంబము. ఇక మనకు తెలిసిన 3వ కుటుంబము మనము జీవించే కుటుంబము. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ కూడా కలిసి ఉండే ఒక గొప్ప కుటుంబము. అయితే ఈ తిరు కుటుంబము మనము ఈ మహోత్సవాన్ని కొనియాడుటకు ఒక గొప్ప కారణము. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఒక ఆదర్శమైన కుటుంబాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా ఒక కుటుంబం వైపు చూస్తూ ఉంటుంది. అదే తిరు కుటుంబము.
అందుకే అంటారు, కుటుంబము మనకు, కుటుంబంలో నీ యొక్క సంతోషాన్ని నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఎంతగా పంచుకుంటావో, నీ సంతోషాన్ని నువ్వు ఎంతగా పంచుకుంటావో అంతగా రెట్టింపులుగా నీ యొక్క సంతోషము పెరుగుతూ ఉంది అని అంటూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అదే కుటుంబంలో నీ యొక్క దుఃఖాన్ని పంచుకుంటే, నీ బాధలను కూడా పంచుకుంటే, నువ్వు ఎంతగా పంచుకుంటావో అంత తగ్గుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం అనేది చాలా ముఖ్యము. కుటుంబమే మన యొక్క జీవితానికి ఒక పునాది. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనంలో మనం వింటాము. దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహాము ఒక్కసారి నువ్వు ఆకాశం వైపు చూడు అన్నప్పుడు అబ్రహాము తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఉంటున్నాడు. ఆ సమయంలో ఇదిగో నీ కంటికి ఎన్ని నక్షత్రాలు అయితే కనబడుతూ ఉంటూ ఉన్నవో, నేను నీ కుటుంబాన్ని అంతగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసి కుటుంబాన్ని నిర్మిస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యనే నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ట్రీ తయారు చేశారు. మామూలుగా కాన్వెంట్లలో కూడా మనం చూస్తూ ఉంటున్నాము ఫ్యామిలీ ట్రీ. వాళ్ళ ఫౌండర్స్ని పెట్టుకొని ఫొటోస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ కుటుంబంలో, ఈ ఫ్యామిలీ ట్రీలో వారి యొక్క వంశము మొత్తము, వారి యొక్క వంశావళి ఒక మంచి చక్కటి ట్రీగా తయారు చేసి పెట్టారు. అయితే ఆ ట్రీకి పునాది అంటూ క్రీస్తు ప్రభు ఫోటోను కూడా పెట్టుకున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది మీ కుటుంబ కుటుంబ వృక్షము అన్నప్పుడు, ఫాదర్, దేవుడే లేకపోతే మా కుటుంబము లేదు అని చెప్పారు. ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో అమెరికాలో 2 వంశాలను, 2 కుటుంబాలను మీద ఒక సర్వే చేశారట. ఆ సర్వే ఏమిటి అంటే, ఆ 2 కుటుంబాల పేర్లు కూడా, ఒకటి జాక్ కుటుంబము, ఇంకొకటి ఎడ్వర్డ్ కుటుంబము. ఆ 2 కుటుంబాలు భిన్న అభిప్రాయాలు. ఒక కుటుంబమేమో కుటుంబంలో తాతలు, ముత్తాతలు, తండ్రులు అందరూ కలిసి దేవుని మీద భక్తితో ప్రార్థన కలిగిన జీవించిన ఒక గొప్ప కుటుంబము. ఇంకొక కుటుంబము దైవ భయం లేదు, ప్రార్థన లేదు, గుడికి వెళ్ళేవారు కాదు. అయితే ఒక వంశము నుండి 1000 మందిని వాళ్ళు తీసుకున్నారు. ఇంకొక వంశము నుండి ఇంకొక 1000 మందిని వాళ్ళు తీసుకున్నారు. ఈ సర్వే ప్రకారము ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థించారో, ఏ కుటుంబం అయితే కలిసి దివ్యబలి పూజలో పాల్గొన్నారో, అలాంటి వారి కుటుంబంలో ఈ 1000 మందిలో దాదాపు 65% ఒక ఉన్నత పదవులు వారు సాధించి ఉన్నారు అని ఆ సర్వే చెబుతూ ఉంది. నేను కూడా రాసుకున్నాను. 300 మంది పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మంచి ఉన్నత పదవులను సాధించారట. 65 మంది ప్రొఫెసర్స్ అయ్యారు. 80 మంది రిపోర్టర్స్ అయ్యారు. 219 మంది పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు. 300 మంది లాయర్స్ అయ్యారు. 12 మంది పాస్టర్స్ అయ్యారు. అంటే కలిసి ప్రార్థించిన కుటుంబమును, దేవుని నమ్ముకున్న కుటుంబంలో అనేక మంది 65% ఒక ఉన్నత పదవులు సాధించుకున్నారు.
మరి దేవుణ్ణి నమ్ముకొని ఇంకొక కుటుంబం సర్వే చేస్తే వారు కేవలము 15% మాత్రమే వాళ్ళు ఒక ఉన్నత పదవుల్లో ఉంటూ ఉన్నారు. మిగతా వాళ్ళు చాలామంది తాగుడు బోతుకు త్రాగటానికి అలవాటు పడి మద్యానికి బానిసలైపోయిన వారు ఉన్నారు. 222 మంది జైళ్ళకు వెళ్ళారు. 109 మంది వ్యభిచారులుగా మారారు. 300 మంది చిన్నపిల్లలందరూ ముందుగానే మరణించారు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తూ ఉంది? ఈరోజు నువ్వు కుటుంబ సమేతంగా ఈ తిరు కుటుంబం రోజున ఇక్కడికి వచ్చావు అంటే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఒక ఉన్నత స్థాయిలోకి నువ్వు చూసుకోవాలి. దానికి ఆ దేవుని యొక్క ప్రణాళిక కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి అనేదే మన అందరి ముఖ్య ఉద్దేశము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మంచి మంచి ఇల్లులు కట్టుకుంటాము, అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటాము, మంచి మంచి రంగులు వేస్తాము. కానీ ఆ గోడలు వినవలసినది మీ యొక్క ఏడుపులు కాదు. ఆ గోడలు వినవలసినది మీ యొక్క కష్టాలు, బాధలు, కన్నీరు కాదు. ఆ గోడలు వినాల్సింది మీ యొక్క చిరునవ్వులు, మీ యొక్క ప్రార్థన జీవితాలు, మీరు కలిసి తీసుకునే నిర్ణయాలు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించే కుటుంబంగా మనము తయారు చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనము ఎవరన్నా చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిని 1000 తరముల దాకా కరుణింతును. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దేవుడు చెప్తున్నాడు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, నన్ను ఎవరైతే ఆదర్శంగా చూసుకుంటారో, ఎవరు నాతో ప్రార్థిస్తారో వాళ్ళందరినీ 1000 తరముల వరకు నేను దీవిస్తాను అంటూ దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నోవా జీవితము, నోవా కుటుంబాన్ని మనము చూస్తూ ఉంటున్నాము. ఆది కాండము 8వ అధ్యాయము 15వ వచనము. ఆది కాండము 8:15. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నోవా సముద్రంలో నుంచి ఆయన భూమి మీద అడుగు పెట్టినప్పుడు, నోవా నువ్వు ఒక్కనివే వచ్చి ప్రార్థించు అని దేవుడు అడగలేదు. దేవుడు ఏమని అడుగుతున్నాడు? దేవుడు నోవాతో, నీవు నీ భార్య మీ కుమారులు కోడళ్ళు మీరందరూ కలిసి ఓడ నుండి వెలుపలికి రండు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నోవా తన బిడ్డలను, కుటుంబాన్ని మొత్తము తీసుకొని దేవునికి ఒక బలిపీఠాన్ని నిర్మిస్తూ ఉంటున్నాడు. ఆది కాండము 8వ అధ్యాయం 20వ వచనం చూస్తూ ఉంటున్నాము. ఒక బలిపీఠాన్ని అర్పించి తన కుటుంబ సభ్యులందరిని పిలిచి దేవునికి ప్రార్థిస్తూ ఉంటున్నారు, దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఉంటున్నారు. నేను ఈ మధ్యనే కరుణాపురంలో క్యారల్స్కి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళాను. చాలామంది కుటుంబాలలో యేసు ప్రభు ఫోటో కంటే పాస్టర్ల ఫోటోలు ఎక్కువ ఉన్నాయి. యేసు ప్రభు ఫోటోల కంటే పాస్టర్ల ఫోటోలు, క్యాలెండర్లు ఎక్కువ ఉన్నాయి. వాటిని కరెక్ట్గా ఫ్రంట్ గోడకే పెట్టేశారు. ఇంకా చాలామంది మాకే అలసట వచ్చింది. దాదాపు 4 గ్రూపులు వెళ్ళాము కరుణాపురంలో ఈ క్యారల్స్కు. మేమే మా గ్రూపులో దాదాపు 75 కుటుంబాలకు వెళ్ళాము. నాకు వెళ్ళిన కుటుంబంలో దాదాపు 50% మంది గుడికి వచ్చేవాళ్ళు కాదు. 50% మంది గుడికి వచ్చేవాళ్ళు. ఇంకా 3 గ్రూపులు ఎలా వెళ్ళారో నాకు తెలీదు. చాలామంది యువకులు కుటుంబంలో ఉంటున్నారు, కానీ వారు గుడికి రారు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, అతని పేరు ప్రిన్స్, కేరళలో ఉంటాడు. తనకు నెలకు ఉద్యోగము 1,70,000. అరేబియా అక్కడ పనిచేసేవాడు.
తనకు దివ్యబలి పూజ లేదని అక్కడ జాబ్ వదిలిపెట్టి మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చేసాడు. చూడండి, ఇక్కడ ప్రతి ఆదివారము మనకు దివ్యబలి పూజలు ఉంటాయి, ప్రతిరోజు దివ్యబలి పూజలు ఉంటాయి. అయినప్పటికీ అక్కడి నుంచి ఇక్కడికి రావటము మనకు చేత కాదు. దేవుడు చెప్పేది, ఇదిగో నీవు నీ కుటుంబ సభ్యులందరూ కలిసి నాకు ఒక పీఠాన్ని నిర్మించండి, కలిసి ప్రార్థించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటూ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ వంశము నువ్వు ఎలా కావాలి అనుకుంటున్నావు? నాశనమయ్యే కుటుంబంలా తయారు కావాలనుకుంటున్నావా? నిర్మించబడే కుటుంబంలో నువ్వు తయారవుతూ ఉన్నావా? అందుకే యోసేపు, మరియా, యేసు ప్రభువు కలిసి ప్రయాణించారు, కలిసి ప్రయాణం చేశారు. అది కష్టము కానీ, నష్టము కానీ, బాధ కానీ, ఎండ కానీ, వాన కానీ, ఏదైనా కానీ కలిసి ప్రయాణం చేశారు. అందుకే ఈరోజు వారు ఒక ఆదర్శ కుటుంబంగా మనకు కనబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు భార్యాభర్తలుగా నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటున్నావు? అయితే పోపు ఫ్రాన్సిస్ గారు ఒక కథ చెప్పాడు, బహుశా మీరు ఇంతకుముందు వినే ఉంటారు. ఒకసారి ఒక కుటుంబంలో అందరూ మంచిగా ఉండేవాళ్ళు. అయితే తండ్రి ముసలివాడైపోయాడు. ముసలివాడైపోయి ఈ నరాలన్నీ బలహీనమైపోయాయట, తినటానికి చేత కాలేదు. అయితే కొడుకు ఏం చేశాడు అంటే, తన తండ్రి ఈ ఇంట్లో ఉంటే మా పిల్లలకు బాగుండదు అని పక్కన ఒక చిన్న గుడిసె వేసి అక్కడ పెట్టి అక్కడికి మొత్తం అన్నీ సప్లై చేసేవాడు. అయితే తనకు తినడానికి ఒక టేబుల్ తయారు చేశాడట. కొడుకు అడిగాడు, నాన్న ఎవరికి నాన్న ఈ టేబుల్ తయారు చేస్తున్నావు అంటే, మీ తాత మనతో ఉండకూడదు, ఆయన గుడిసెలోనే ఉండాలి, ఆయనకు ఈ టేబుల్ కావాలి అని ఆయన ఒక టేబుల్ తయారు చేస్తా ఉన్నాడట. అయితే ఈ చిన్న కొడుకు కూడా ఏం చేశాడు, కొన్ని కట్టెలు తీసుకొని ఇంకొక టేబుల్ తయారు చేయటము మొదలుపెట్టాడు. తండ్రి అడిగాడు, ఏం చేస్తున్నావురా? టేబుల్ ఎందుకు? నీవు మీ నాన్నకు టేబుల్ తయారు చేసినట్టు నేను కూడా నీకు ఒక టేబుల్ తయారు చేస్తాను. అందుకు పోపు గారు ఆ కథ చెప్పి ఒక బైబిల్ కొటేషన్ కూడా చెప్పాడు. సీరా పుత్రుడు 3వ అధ్యాయము 12వ వచనము. సీరా పుత్రుడు 3:12. నాయన, వృద్ధుడైన నీ తండ్రిని నువ్వు బాగా చూచుకో, అతని జీవించినంత వరకు అతని కష్టపెట్టవద్దు అంటూ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబంలో కేవలము నీవు, నీ భార్య, మీ పిల్లలు ఉంటే సరిపోదు. నీ కుటుంబంలో నీకు కుటుంబాన్ని ఇచ్చిన మీ తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత కూడా మీది, మన అందరిది. వారిని వెలివేయకూడదు, వారిని కష్టపెట్టకూడదు అంటూ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈరోజు మనమందరము పెద్ద పెండ్యాల నుంచి, చిన్న పెండ్యాల నుంచి, రెడ్డిపురం నుంచి, కరుణాపురము, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చాము అంటే ఒక ముఖ్యమైన కారణము జూబిలీ సంవత్సరము. ఇది ఆర్డినరీ జూబిలీయా, ఎక్స్ట్రా ఆర్డినరీ జూబిలీయా? ఇది ఎలాంటి జూబిలీ? ఇస్ ఇట్ ఆర్డినరీ జూబిలీ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ జూబిలీ? ఆర్డినరీ జూబిలీ. నోరు చేసి చెప్పాలి. ఆర్డినరీ. ఎక్స్ట్రాఆర్డినరీ అంటే 2000 సంవత్సరాలకు 25 సంవత్సరాల క్రితము ఎక్స్ట్రాఆర్డినరీ జూబిలీ చేసుకున్నాము. ఇది జస్ట్ ఆర్డినరీ జూబిలీ. కానీ అది పదాలు మాత్రమే. మన అందరికీ, మానవాళికి రక్షణ కలిగి 2025వ సంవత్సరంలో మనము సాగించే ఒక యాత్ర. దీనినే నిరీక్షణ యాత్ర అని అంటాము. ఒకసారి ఆ లోగోను చూడండి, ఏమేమి కనపడుతున్నాయి మీ కంటికి?
వాట్ కెన్ యూ సీ ఇన్ ద లోగో? నన్ను కాదు, లోగోని చూడండి. ఏమేమి కనపడుతున్నాయి? ఎవరన్నా లోగోని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రవీణ్, ఎవరన్నా మీలో ఒకరు వచ్చి లోగోని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కావాలి. ఎవరు చేస్తారు? హూ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ద లోగో? ఎవరైనా? మీరు చేస్తారా? ప్రవీణ్ చేస్తావా? ఎవరైనా లోగోని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అక్కడ మైక్లో చెప్పు ప్రవీణ్. జస్ట్ ట్రై చేయి, నో ప్రాబ్లం. తప్పైనా పర్వాలే. అక్కడ క్రాస్ ఉంది ఫాదర్. క్రాస్ని ఓకే, ఒక క్రాస్ ఉంది. ప్రజలందరూ హోల్డ్ చేసుకున్నట్టు ఉంది, పట్టుకున్నట్టు. ఎంతమంది? ఓకే, 4 ఇమేజెస్ ఉన్నాయి అక్కడ. ఒక కుటుంబం లాగుంది. కుటుంబము. ఆ 4 దేశాల నుంచి, పలు దేశాల నుంచి, ఎవరిని కూడా ఎక్స్క్లూడ్ చేయకూడదు. అందరు కలిసి 4 దేశాల నుంచి అందరూ వచ్చిన వాళ్ళందరూ ఏం ఎంబ్రేజ్ చేస్తూ ఉన్నారు? క్రాస్ను, ఆ సిలువను వాళ్ళు హత్తుకుంటూ ఉంటున్నారు. ఆ క్రాస్లా ఉందా? కింద మళ్ళా అదేమంటారు? యాంకర్ తెలుగులో ఏమంటారు? యాంకర్ అంటారు. యాంకర్ను తెలుగులో ఎవరన్నా ఏమంటారు? తెలుగులో లంగర్ అంటారు. చూడండి, ఆ యాంకరు మామూలుగా సముద్రంలో వేసినప్పుడు పడవలో నుంచి మామూలుగా మనం చేపలు పట్టడానికి పోయినప్పుడు ఏమంటారు? దాని హుక్ ఉంటుంది కదా, అది వేసినప్పుడు నీళ్ళల్లోకి అలా మునిగిపోతూ ఉంటుంది. దైవత్వము దాని అర్థం ఏమిటి అంటే, ఈ ప్రపంచము కూడా ఒక సముద్రము లాంటిది. ఈ మానవత్వంలోకి ఆ దైవత్వము నిగిబిడి వాసం చేస్తూ ఉంది అనేది అర్థము. దైవత్వము మానవత్వంలోనికి నిమగ్నం అంటారా? ఏమంటారు ఫాదర్? ప్రవేశించటము. మానవత్వములోకి ఆ దైవత్వము ప్రవేశించటము. అందుకే ఆ లంగర్, ఆ యాంకర్ అనేది ఆ నీటిలో చూసుకొని పోతూ ఉంది. తర్వాత ఇది సాధారణ జూబిలీ వేడుకలు, 2025 సాధారణ జూబిలీ వేడుకలు, నిరీక్షణ తీర్థయాత్రలు. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు కుటుంబ సమేతంగా అంటే నిరీక్షించే యాత్రికులము మనమందరము. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి కొంతమంది సెమినరీ బ్రదర్స్ రెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ మేము తీర్థయాత్రలకు వెళ్తాము, వీల్ గో టు వెలంకని అన్నారట. ఎందుకు వెలంకనికి అంటే పోయి ప్రార్థన చేసుకుంటాము అన్నారు. ప్రార్థన అక్కడ ఎందుకు చేసుకోవడం, ఇక్కడే చేసుకోవచ్చు కదా అని చెప్పాడు. ప్రార్థన వెలంకనికి పోయి చేసుకోవడం ఎందుకు, ఇక్కడే చేసుకోవచ్చు కదా, అక్కడ ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయి అన్నాడు. సరే, ఎక్కువ ఆశీర్వాదాలు వస్తే మంచిదే. అయితే నేను మీకు ఒక కండిషన్ పెడతా. ఏమిటి అంటే, 1 కిలో కాకరకాయలను మీకు ఇస్తాను. 1 కిలో కాకరకాయలు ఇస్తాను. మీరు ఎక్కడికైతే మీరు తీర్థయాత్రలకు వెళ్తారో అక్కడ ఈ కాకరకాయలు కూడా పెట్టి ప్రార్థించండి. మీరు తిరిగి వచ్చిన తర్వాత ఆ కాకరకాయలతో కూర చేసి తింటే చేదుగా ఉండద్దు అని చెప్పాడట. అది సాధ్యమేనా? సాధ్యం కాదు. తీర్థయాత్రలకు వెళ్ళడం మంచిదే, కానీ దేవుని కోసము మన యొక్క హృదయాన్ని తెరవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మారేవాళ్ళు ఎక్కడైనా మారవచ్చు. అందుకే స్వయాన ఈరోజు సువిశేషాలు మనం వింటూ ఉంటున్నాము. మీకు తెలియదా నేను తండ్రి ఇంట్లో ఉంటాను అంటూ తప్పిపోయిన బాలయేసు మరియ యేసేపులకు చెప్తున్నా. తండ్రి ఇంటిలో అంటే మన యొక్క హృదయమే ఒక ఇల్లు లాంటిది. మారాలి అనుకున్న వాళ్ళు మనము ఈరోజే మారవచ్చు.
మరి ఈ తీర్థయాత్రలో కుటుంబ సమేతంగా, కమ్యూనిటీ సమేతంగా మీరు ఇక్కడికి వచ్చారు అంటే మనమందరము పాలుపంచుకో. 24వ తేదీ పోప్ ఫ్రాన్సిస్ గారు అక్కడ పవిత్ర తలుపును, హోలీ డోర్ను ఓపెన్ చేశారు. ఈరోజు మన జీవితంలో కూడా మన యొక్క హృదయాన్ని తెరవాలి. తెరిస్తే కానీ మనము ప్రవేశించలేము. ప్రయాణం చేస్తే కానీ తీర్థయాత్రను మొదలు పెట్టలేము. అందుకే ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనమందరము పాలు పంచుకోవాలి. ఈ సంవత్సరము మొత్తము ఈ నిరీక్షణ తీర్థయాత్రలుగా మనమందరము తయారు కావాలి. అలాంటి నిరీక్షణ తీర్థయాత్రలకు కుటుంబ సమేతలుగా భార్య భర్తలు, పిల్లలు, ఇంకా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి ఎక్కడికైనా వెళ్ళి మీరు దేవుని దర్శించుకొని మీ యొక్క హృదయాన్ని తెరిచి కుటుంబంలో ఐక్యతను, ప్రేమను మీరు సాధించుకోవటానికి, దేవుని యొక్క కృపను పొందటానికి అందరూ ప్రయత్నించండి. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఒక్కసారిగా నీ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెలుసుకో. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు నీవు జ్ఞాపకం చేసుకో. కుటుంబంలో మీ యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కలిసి ప్రార్థిస్తున్నారా? కలిసి దివ్య బలి పూజలో పాల్గొంటున్నారా? కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటున్నారా? జీవితంలో మీరు సర్దుకొని పోతూ ఉంటున్నారా? ఒక్కసారి ఆ తిరు కుటుంబాన్ని చూడు ప్రియ సహోదరి, సహోదరుడా. ఆ తండ్రి దేవుని అడగండి, తండ్రి ఈ తిరు కుటుంబము మా కుటుంబముకు ఒక మార్గదర్శంగా, మా కుటుంబంలో తయారయ్యేలాగా మీరు ఆశీర్వదించండి ప్రభువా అని ప్రార్థించండి. మీ కుటుంబంలో ప్రేమకు బదులు గొడవలు, కొట్లాటలు, నిందలు వేసుకుంటూ ఒకరి తప్పును ఒకరును మీరు వేలివెత్తి చూపిస్తూ ఉంటే, కలిసి ప్రార్థించకపోతే, ఒకరిని గురించి ఒకరు ద్వేషించుకుంటూ ఉంటే, అసహించుకుంటూ ఉంటే, ఈ సమయంలో అడగండి, ప్రభువా నా కుటుంబాన్ని మీ సమక్షంలో తీస్తూ ఉంటున్నాను ప్రభువా. నా కుటుంబము, మా వంశము ఇదిగో 30దంతలుగా, 60దంతలుగా, 100 ఫలించాలి అంటే మీరు మాతో వసించాలి అంటూ ఆ యేసయ్యను అడగండి ప్రియ సహోదరి, సహోదరుడా. ఆ దేవాది దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఈ సమయంలో నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఒక భర్తగా నువ్వు త్రాగుతూ, పని చేయకోకుండా, వీధులమ్మడి తిరుగుతూ నీవు కుటుంబానికి భారమైపోతూ ఉన్నావా? నువ్వు ఆ దేవాది దేవుని ముందు సాగిలపడి యేషేపును ఒక మార్గదర్శంగా చూసుకుంటూ కష్టపడి పని చేయటానికి నువ్వు ప్రయత్నించు ఓ సహోదరుడా. ఒక భార్యగా కుటుంబంలో నీ బాధ్యతను నువ్వు ఎలా నిర్వహిస్తూ ఉంటున్నావో,
నీ పాత్ర నువ్వు మంచిగా పోషిస్తూ ఉంటున్నావా? తల్లి మరియను చూడు, ఆమె యొక్క జీవితమే మనందరికీ ఆదర్శము. దేవుణ్ణి ప్రార్థించింది, దేవునికి అనుగుణంగా తన యొక్క కుటుంబాన్ని సరిపెట్టుకుంది. మరి ఓ సోదరి, నీవు మరియ తల్లిలా దేవుని మీద ఆధారపడి జీవించు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రుల యొక్క మాటలు వింటున్నారా? మీ తల్లిదండ్రులను అనవసరమైన వాటికి మీరు డబ్బులు అడుగుతూ ఉంటున్నారా? అనవసరమైన వస్తువుల గురించి మీరు అడుగుతూ ఉంటున్నారా? వారిని బాధ పెడుతూ ఉంటున్నారా? మీకు ఇచ్చిన బాధ్యతతో మంచిగా చదువుకుంటూ ఉంటున్నారా? మంచి విలువలతో, క్రైస్తవ విలువలతో మీరు జీవిస్తూ ఉంటున్నారా? ఒక్కసారి నువ్వు ధ్యానించుకో. గతం ఎలా ఉన్నప్పటికీ పర్వాలేదు, ఈ సమయంలో ప్రభువా నాలో మార్పు తెండి అంటూ ప్రతి ఒక్కరూ అడగండి. ఆ దేవాది దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ తాకుతూ ఉంటున్నాడు, స్వీకరిస్తూ ఉంటున్నాడు, స్వస్థపరుస్తూ ఉంటున్నాడు, మనతో ప్రయాణిస్తూ ఉంటున్నాడు. ఆమేన్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహాన్ని చెబుతాము. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సృష్టించున్నాము. అతని యొక్క ఏకాసుడు మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాము. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనమును సృష్టించున్నాను. పాపముల మన్నింపును సృష్టించున్నాను. శరీరం యొక్క ఉద్ధారణను సృష్టించున్నాను. నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమేన్. చాలామంది కానుకలు తీసుకొని వచ్చారు. వీలుంటే మీ యొక్క కుటుంబ సమేతంగా భార్యాభర్తలు, పిల్లలు కలిసి మీ యొక్క కానుకలు తీసుకొని వస్తే ఇంకా అర్థవంతంగా ఉంటుంది. ఎవరైతే మీ కానుకలు తీసుకొని వచ్చారో మీ కానుకలను అర్పించవచ్చు. అందుకో దేవా నా జీవితం, అందుకో దేవా నా జీవితం. కష్ట సుఖముల కానుక, నా పేద కానుక, కష్ట సుఖముల కానుక, నా పేద కానుక. ఆశీర్వదించు మా కుటుంబమును, ఆశీర్వదించు మా కుటుంబమును. అందుకో దేవా జీవితం, అందుకో దేవా నా జీవితం. మట్టి బొమ్మను మంచి మనిషిగా మలచిన దేవా నన్ను మార్చుమయ్యా. మట్టి బొమ్మను మంచి మనిషిగా మలచిన దేవా నన్ను మార్చుమయ్యా. నాలోని వాంఛలన్నీ తొలగించుమా, నీదో ఆత్మా బలముతో దీవించుమా. నాలోని
వాంఛలన్నీ తొలగించుమా నీదు ఆత్మా బలముతో దేవా నా జీవితం అందుకో దేవా నా జీవితం ద్రాక్షరసము మార్చుమో దేవా నన్ను మార్చుమయ్యా ద్రాక్షరసము మార్చుమో దేవా నన్ను మార్చుమయ్యా నాలోని వ్యక్తులన్నీ తొంగి సొంతమయ్యా నాలోని శక్తులన్నీ నీకే సొంతమయ్యా నీదు సేవకు నన్ను నీవు దీవించుమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమానడులా ప్రార్థించదము. ప్రభువు తన నామస్తే మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ బలిదానములు దయతో స్వీకరింపుము. దేవుని కన్యమాత యొక్కయు పునీత యేసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా కుటుంబమును మీ ప్రేమలోని శాంతిని స్థిరపరుచుకుందముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మీతో వందరుగాక. మీ ఆత్మతోను వందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ద్వారా మానవ జీవితాలను సమృద్ధింప పరివర్తనము జరిగినది. అది నేడు మహా తేజస్సు ప్రకాశించినది. తద్వారా దేవుడు మానవునితో ఒకటాయను. మానవుడు దేవునితో మరలా సఖ్యత పొందెను. మీ వాక్కు బలహీనమైన మా స్వభావమును ధరించినప్పుడు మరణమునకు గురి అయ్యున్న మానవత్వమును అమరత్వముకు లభించెను. మేము కూడా ఈ అద్భుతమైన ఈ సాంగత్యము ద్వారా శాశ్వత జీవితమునకు యోగులమగుచున్నాము. కావున దేవదూతల గాయక బృందముతో ఏకమై మేము ఆనందంతో మేము స్తుతిగీతము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నత
హోసానా 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 ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తమం. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన.
విశ్వాస రహస్యము. లోకరక్షకామము రక్షింపుము, ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకామము రక్షింపుము, ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహమును స్మరించుచు అతడు మరల వేంచెయ్యునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా ఉడుమల బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమయందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరిగిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యం చేసుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మానవాళికి అందని ఆ దేవుడు అందరాని ఆకాశాన అంటూ మనము నిరీక్షించే సమయంలో ఆ దైవత్వము ఆయన మానవత్వంలో కలిసిపోతూ మనందరికీ మన యొక్క హృదిలో, మన కుటుంబాలలో ఆయన వేంచేసిన ఆ గొప్ప దేవుడు నేర్పించిన ఒక పరలోక జపాన్ని గాన రూపంలో మనం పాడుకుందాము. అందరాని ఆకాశాన
కొలువు చేయు చల్లనయ్య కన్న తండ్రి కావరావా వినగరావా విన్నపాలు శుభముగూర్చు నీదు నామం పరవశాన పూజ చేతు సుఖమునిచ్చు నీదు రాజ్యం లోకమంతా వెలయుగాక నింగిలోన నీదు మాట ఎదురు లేక సాగునట్లు ధరణి పైన సాగుగాక యుగ యుగాలు చెల్లుగాక రోజు రోజు మరసినంత అన్నమిచ్చి ఆదుకోము పొరుగు వారి తప్పిదాలు మనసునెప్పుడు ఉంచుకోము బాధు తప్పు మనసు నిడము శోధనందు సాయపడుము కీడునందు చేయి చాచి కావుమయ్యా కన్న తండ్రి కావుమయ్యా కన్న తండ్రి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం నుండి పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మాకు జీవించబడుదురుగాక. ఆమేన్. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం,
యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. రండి లోకొనుడి, నిత్య జీవము పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని, నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని. ప్రేమతో భక్తితో స్వీకరింపరే, ప్రేమతో భక్తితో స్వీకరింపరే. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. రండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. భోజనమర్పించును మహోన్నతుని ఆహారం, ఆత్మదాహము తీర్చును జీవమునిచ్చును ఆహారం. మన్నా భోజనమర్పించును మహోన్నతుని ఆహారం, ఆత్మదాహము తీర్చును జీవమునిచ్చును ఆహారం. నేనే జీవన పానమని తనని తెలిసిన మన ప్రభుని, నేనే జీవపానమని తన హృదినే తెలిసిన మన ప్రభుని. ఆశతో ఆదితో స్వీకరించరే, ఆశతో ఆర్తితో స్వీకరించరే. రండి లోకొనుడి, నిత్య జీవము పొందుడి. రండి లోకొనుడి, నిత్య జీవము పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం.
ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీదరే నీ చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావి కన్నీటి కానుకాయే తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోనా నే నలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు నిలిచి ఉన్నా ఎడబాటు లేని గమనానా నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన నిజ ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవరు లేరుగా యేసయ్యా నీవేగా. ప్రియమైన సహోదరి సహోదరులారు, ముందుగా ఈరోజు పూజని మన కోసం అర్పించి మనకి వాక్యాన్ని బోధించిన ఫాదర్ భాస్కర్ గారికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తను హాలిడేస్కి వెళ్ళాడు, అయినా కూడా మన కోసం వచ్చి ఈ దివ్య పూజా బలిని అర్పించి బోధించినందుకు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తనని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. ఇక 31వ తారీఖు రాత్రి 10:30కి ఇక్కడే దివ్య పూజ ఉంటుంది. 31వ తారీఖు రాత్రి 10:30కి దివ్య పూజ ఉంటుంది. అందరూ రావాలని మనవి. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని
దేవుడికి వందనాలు తెలియజేస్తూ 2024లో మనకిచ్చినటువంటి సకల ఆశీస్సులకి వందనాలు తెలియజేస్తూ రానున్నటువంటి నూతన సంవత్సరంలో 2025లో మనల్ని దీవించి మన కుటుంబాలని విశ్వాసంలో బలపరచాలని ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత 1వ తారీఖున ఉదయం 8:30కి చిన్న గుడిలో పూజ ఉంటుంది. తర్వాత పెద్దపెండ్యాల రెడ్డిపల్లి ప్రజలు కూడా ఈ పవిత్ర బలిలో పాల్గొనడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రమ తీసుకొని ఒకే పూజా బలిలో పాల్గొనాలని చెప్పి అడిగినప్పుడు అందరూ సరే అని చెప్పి కొంతమంది వచ్చారు. వారికి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పెద్దపెండాల్లో అలాగే రెడ్డిపల్లిలో 31వ తారీఖు 7 గంటలకి దివ్య పూజ ఉంటుంది. ఆ తర్వాత కోతకాల పండుగ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి రెడ్డిపల్లి పెద్దపెండాల ప్రజలు ముందుగానే సిద్ధపడి 7 గంటలకల్లా దివ్య పూజకి రావాలని మనవి. అందరూ నిలబడండి. ప్రార్థించుదము. కరుణాపూరితుడవైన ఓ సర్వేశ్వర, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో మీరు సంతృప్తిపరిచిన వారు పవిత్ర కుటుంబము ఆదర్శమును పాటించినట్లు చేయము. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరము యేసు మరియు యేసేపుల ప్రత్యక్ష దర్శనములకు వారు పాత్రమైనట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ అందరికీ తిరుకుటుంబ శుభాకాంక్షలు. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మీ అందరిని చల్లగా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలు వెళ్ళి జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా. యేసుదేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం. యేసుదేవా మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం. పరిశుద్ధ రక్తముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం
వెదికి అనుగ్రహం కురిపించుమా. అమ్మా మరియా, నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. అమ్మా మరియా, నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. ఎల్లప్పుడూ నిర్మల మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా. మాకై ప్రార్థన చేయుమమ్మా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికే అనుగ్రహం కురిపించుమా. యోసేపు గారా మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. ఓదార్చి దయతో నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికే అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా. పరిశుద్ధ పరమదివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక. దివ్య మందసములో వేం చేస్తున్న మా మంచి యేసువా, మిమ్మల్ని ఆరాధించినాము స్వామి.